today's groundbreaking session on Hindu Chaitanya. This session is very important, a groundbreaking session. చాలా ముఖ్యమైన కీలకమైన సెషన్ ఈరోజు సృష్టికి మీ అందరి మటుకే కాదు, ఫర్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మీ. Hindu means one who gives up inferiority and ignorance. హీన భావాన్ని మరియు అశ్రద్ధని త్యాగం చేయగలిగే వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. This is a definition delivered by Paramashiva to Parasakti. మేరుతంత్ర ఆగమ శబ్దకల్పద్రుమ ఈ యొక్క శాస్త్ర ప్రమాణం, శబ్దకల్పద్రుమ లాంటి శాస్త్రాల్లో మనకు ఒక శాస్త్ర ప్రమాణం అనేది అందుతుంది. సో హిందూ అనేది ఒక సభ్యత మాత్రమే కాదు, సంస్కృతి మాత్రమే కాదు, ఇది ఒక ఉన్నతమైన చైతన్య స్థితి. అందుకని ఈ పేరు హిందూ చైతన్యం. And this is Hindu Chaitanyam spiritual coaching, Lakshmi Samyama, your gateway to cosmic Shambhala. I'll be explaining. See, Shambhala is a place. Shambhala అనేది ఏంటంటే ఒక బ్రిడ్జ్. This is the place where Kalki is born. Kalki పుట్టుగా ఇక్కడ. Today I am revealing the Kalki technology. ఎంతగా ఉండొచ్చు. టుడే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ నేను ఫస్ట్ ఆలోచిస్తూ ఉండే, it started. Let me just have a recording. Yeah. So there is a series of things we will take you back. First I'm revealing ఈ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, how the Kalki technology is revealed, Vijnana. Okay, step by step. గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం, ఏదైతే ఎనీథింగ్ విచ్ ఈజ్ ఎటర్నల్, నిత్యం ఏదైతే ఉంటుందో అది కంటిన్యూస్ గా ఉండదు. ఇది జాగ్రత్తగా వినండి. ఏదైతే నిత్యమో అది కంటిన్యూస్ గా ఉండాల్సిన పని లేదు, అది క్షణికం కూడా ఉండొచ్చు. ఓకే, లిసన్ టు దిస్. ఒక్కసారి ఎవరికైనా ఈశ్వరానుభూతి కలిగింది, ఏదైనా మంచి అనుభూతి కలిగింది, దాన్ని మనం కంటిన్యూ చేద్దాం అనుకుంటాం, దట్ ఈస్ మిథ్యా. ఓకే, ఇది ఇలాగే ఉంటే బాగుంటుంది కదా. ఈశ్వరుడు నిత్యం ఉంటాడు అంటే కంటిన్యూస్ గా ఉంటాడు అని కాదు, డిస్కంటిన్యూటీలో కూడా ఉంటాడు. అర్థమైందా? క్లియర్? అంతర నిరంతర రెండిట్లో ఉంటాడు. క్లియర్? ప్రాబ్లం ఎక్కడొస్తుంది? వాట్ హ్యాపన్స్? వేర్ ఇస్ ద ప్రాబ్లం? ఎప్పుడు నిరంతరతలోనే మనం చూస్తాము, డిస్కంటిన్యూటీలో మనం చూడము. జస్ట్ లైక్ మీరు ఉచ్ఛ్వాస నిశ్వాస పీలుస్తూ మీ ఉచ్ఛ్వాస నిశ్వాస కంటిన్యూస్ అనుకుంటున్నారు, మధ్యలో గ్యాప్ వస్తుంది, అవునా? వస్తుంది కదా. కానీ ఆ గ్యాప్ని గమనించం మనం. అర్థమైందా? ఆ గ్యాప్ని మనము గమనించటం లేదు.
వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దట్ గ్యాప్. ఆ గ్యాప్ ని గమనించటం లేదు, అంటే డిస్కంటిన్యూటీని మనం గమనించము. అర్థమవుతుందా? మీరు దేన్ని గమనిస్తున్నారు? మిథ్య గమనించబడుతుంది, డిస్కంటిన్యూటీ గమనించబడట్లేదు. అర్థమైందా? డిస్కంటిన్యూటీ గమనించబడటం లేదు. సో నేచర్ ఆఫ్ డిస్కంటిన్యూటీ మాయా ఉంది కానీ గమనించబడదు. ఓకే. నేచర్ ఆఫ్ మిథ్య ఒక నేచర్ ఏంది? లేదు, కానీ కంటిన్యూస్ గా కనిపిస్తుంది. అది కంటిన్యూస్ గా అసలు లేదు, ఆర్ కంటిన్యూస్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి నిత్యం, దీని నేచర్ ఏంది? దీని ప్రకృతి ఏంది? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నిత్య? నేచర్ ఆఫ్ నిత్య ఈజ్ రిమైండర్. రిమైండర్ అంటే గుర్తు చేయడం, అండ్ రిమైండర్ అంటే మిగిలిపోయేది. సారం, భస్మం ఏదైతే రాస్తాం, సారం. నేను మొన్న చెప్తూ ఉండాను దీని గురించి. ఎవ్రీథింగ్ విభూతి. నిత్యం ఒక నేచర్ విభూతి. ఎప్పుడైతే శివభక్తుడు ఒక భస్మం రాస్తున్నాడో అవి విభూతులు, నిత్యం ఉండేది. అండర్స్టాండ్ దిస్. ద నేచర్ ఆఫ్ విభూతి is నిత్య. క్లియర్? ద నేచర్ ఆఫ్ నిత్య is విభూతి. అర్థమైందా? నిత్య ఒక ప్రకృతి, విభూతి. I want everyone, whoever is here, just try to be on the screen. If you are sleeping, get up. If you are not sleeping, good, be awake. But be available. Be available. This is first revealed to you. ఈ ప్రోగ్రామ్ నియమాల వల్ల ఇట్ ఈస్ రివీల్డ్ ఓన్లీ టు యూ. లేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ యూట్యూబ్ ఫస్ట్. Today I am talking about Kalki technology. How you can become Kalki. This is the ideology. First, starting with Shambhala. Shambhala అనేది bridge. It goes through the Jnana first. First, understanding the Jnana. Then Vijnana, technology. Then experiencing the Shakti. And then living it. These are the 4 stages. ఓకే. జనాలు అనుకుంటా ఉండొచ్చు, శంబాల అంటే ఏదో పాపులర్ పదం తీసుకున్నాను వాడేశానని. కాదు, కాదు. నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రివీలింగ్ ఇట్. జస్ట్ లైక్ హిందూ చైతన్యం అనే పదం ఎలాగైతే తీసుకున్నాను. అండర్స్టాండ్? ఆఫ్టర్ అండర్స్టాండింగ్, ఈ జ్ఞానం పొందిన తర్వాత దీన్ని అప్లై చేయడం. అండ్ ఈ అప్లై చేయడం, ఈ జ్ఞానం ఎప్పటికీ ఉండిపోతుంది అనేది కాదు, ఎప్పుడు కంటిన్యూ అవుతుంది అనేది కాదు. ద వెరీ ఎఫర్ట్, నిత్యాన్ని మనం కంటిన్యూస్ గా తీసుకెళ్దాము అనేదే మాయా, అనేదే మిథ్య. ఎవరైతే ఈ సాధన చేస్తూ ఉంటారో, సాధన చేస్తూ ఉండాలి, అదే కావాలి, మళ్ళా అదే పొందిన అనుభవం మళ్ళీ కావాలి, యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు మిథ్య. వెరీ సాధన విల్ టేక్ యూ. సాధన మిమ్మల్ని ఇమీడియట్ గా మిథ్య వైపు తీసుకెళ్తుంది. బి వెరీ క్లియర్. నేను చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నా ఇక్కడ. అర్థమైందా? మీ సాధనే మిమ్మల్ని మిథ్యలో పెడుతుంది. బుద్ధుడు ఎప్పుడైతే సాధన చేస్తా ఉన్నాడో ఆయన ముందుకు వెళ్ళట్లేదు. ఆ ఎక్స్పీరియన్స్ ని మళ్ళా రిపీట్ తేవాలి అని ట్రై చేస్తున్నాడు. ఇట్ నెవర్ కమ్స్. సాధన విల్ పుట్ యూ ఇన్ మిథ్య. అయితే సాధన చేయకూడదా? చేయకపోతే ఎలా? అవసరం లేదు.
అవసరం కొద్ది చేసేది సాధన కాదు. ఇట్స్ ఎ బెగర్స్ డ్యూటీ. జాబ్కి డ్యూటీకి ఉన్న తేడా అర్థమైందా? జాబ్కి డ్యూటీకి ఉన్న తేడా. జాబ్ అంటే వర్క్ చేయడం, డ్యూటీ అంటే అక్కడ వెళ్ళడం అంతే. రిచువల్ కి స్పిరిచువల్ కి ఉన్న తేడా క్లియర్? మీ జాబ్ అనేది స్పిరిచువల్, రిజల్ట్ వచ్చిందా లేదా. డ్యూటీ అనేది రిచువల్, వెళ్ళామా లేదా, అటెండ్ అయ్యామా లేదా, ఉన్నామా లేదా, ఆఫీస్కి వెళ్ళామా లేదా, దట్స్ ఆల్. దిస్ ఈస్ ద డిఫరెన్స్. యువర్ సాధన, ఐ విల్ ఆల్సో డిఫైన్ సాధన. నేను ఏదో ఇది సాధన డిఫైన్ కూడా చేస్తాను నేను. వాట్ ఈస్ సాధన ఆల్సో ఐ టెల్ యూ, డోంట్ వరీ. ఫస్ట్ ఒక అనుభవం వచ్చింది, ఆ అనుభవాన్ని నిలబెట్టడానికి మీరు చేసే యత్నాలన్నీ, దాన్ని కంటిన్యూ చేసే యత్నాలన్నీ దాన్ని కంటిన్యూ చెయ్యాలి. కాబట్టి నేను ఇది చేస్తున్నాను, అది మళ్ళీ రావాలి అనేది ఏదైతే ఉన్నారో, బీ వెరీ క్లియర్. సెవెన్తో రొమాన్స్ ఆడేలాంటి విషయం అది. అర్థమైందా? ఒకవైపు అది మురిగిపోతా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉండదు, కానీ అదే గుర్తు తెచ్చుకొని దాంతోనే అదే అనుభవాన్ని మళ్ళా తీసుకొని వచ్చే ప్రయత్నం, ఇది ఒక రకమైన సాధన. సాధనలో మీరు ఆ ఎఫర్ట్ ని మళ్ళీ తీసుకొస్తే యూ విల్ బి గోయింగ్ త్రూ దిస్. క్లియర్? నిత్యం 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అనేది కాదు. నిత్యం క్షణికం ఉండొచ్చు, క్షణికం మాత్రమే, కానీ ఆ క్షణికం మీతో ఎప్పుడు నిలిచిపోతుంది. ఎప్పుడైతే మీకు ఒక్కసారి ఆ రిమైండర్ వచ్చిందో, రిమైండర్ మళ్ళా గుర్తు చేశాము, అది వెంటనే ఇమీడియట్ గా ఉన్నట్టు ఉంటుంది. అర్థమైందా? ఈత నేర్పిస్తారు, పిల్లలకి ఈత నేర్పిస్తారు. సముద్రంలో పడేస్తే వాడికి ఆటోమేటికల్లీ ఒక్కసారి ఈత వచ్చినోడికి రెండోసారి సముద్రంలో పడేస్తే ఆటోమేటికల్లీ ఈత వచ్చేస్తుంది. గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు, ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? సంస్కారం అనొచ్చు దీన్ని. క్లియర్? నిత్యం అనేది విభూతుల్లో, నిత్యం అనేది సంస్కారం లాగా ఉంటుంది. గుర్తొచ్చేస్తే చాలు. అర్థమైందా? అందుకని ఈ దేహం మాత్రమే, దేనిలో అయితే సంస్కారాలు ఉన్నాయో ఆ దేహంలో మాత్రమే ఎన్లైటన్మెంట్ పాసిబుల్. సంస్కారయుతమైన దేహం కావాలి. దట్స్ వై a human birth is compulsory. Kalki has to happen from a human being only first. దీని అర్థం ఇది. దేవుడే మనిషిగా వస్తాడు కదా, మనిషి ద్వారానే ఈ టెక్నాలజీ పాసిబుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ల ద్వారా ఈ టెక్నాలజీ పాసిబుల్ కాదు. రిమెంబర్ దిస్. ఏదైతే ఈరోజు ఈ రివల్యూషన్ వస్తుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టింది మిమ్మల్ని అన్ని కంటిన్యూస్ గా ఉన్నది అని చెప్పడానికి. మీకు కంటిన్యూస్ గా కావాలంటే మెషిన్ కావాలి అని. కంటిన్యూటీ ఒక మిథ్యలో పడేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశారు. కానీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కల్కి ఒక ఉద్భవం సాధిస్తుంది. దిస్ ఈజ్ శివాజ్ ఇంటెలిజెన్స్, పరమశివుడి ఇంటెలిజెన్స్ అది. ఏ సమయమా అయితే మిమ్మల్ని కష్టాల్లో పెడుతుంది అనుకుంటుందో, అదే సమయమా మిమ్మల్ని పూర్తిగా కంఫర్టబుల్ గా బయటకు వచ్చేటట్టు చేస్తుంది. ఎనీథింగ్ విచ్ ఇస్ కంటిన్యూస్, ఫస్ట్ అండర్స్టాండ్ దిస్. ఈరోజు పొద్దున స్టార్ట్ అయింది ఏంటంటే, నేను నిన్న చాలా రాసాను మీకు చెప్దాము అని, చాలాసేపు రాసా. సి, ఫ్రమ్ 3:30 to 5:30 ఐ వాస్ టేకింగ్ టైం. సారీ, 3:30 to 4-5 అయిపోయింది అని రాస్తూనే ఉన్నాను నేను, వితౌట్ గెట్టింగ్ రెడీ ఫర్ ద ప్రోగ్రామ్.
4:55 అయిపోయింది. అప్పుడు చూసాను నేను. 4:20కి చూసాను, టైం చూసాను, రాస్తూనే ఉన్నాను 4:55 అయిపోయింది. అండ్ ఆ రాసింది మొత్తం నేను చెప్పలేదు. పూర్తిగా చెప్పలేదు. ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ 20% ఆఫ్ వాట్ ఐ హావ్ ప్రిపేర్డ్. ఇంకొక బుక్ లాగా తయారు చేస్తున్నా ఒకటి సేమ్. మీకు చెప్పింది కాకుండా బుక్ లాగా తయారు చేస్తాం. ఆ బుక్‌లో ఈ చెప్పిన కంటెంట్ లేదు. ఈ చెప్పిన దాంట్లో ఆ బుక్ కంటెంట్ లేదు పూర్తిగా. క్లియర్. ఆ బుక్ చూస్తే మీరు విన్నది 20% అనిపిస్తుంది. ఆ బుక్ చదివితే మీరు చదివేది 20% అనిపిస్తుంది. సమస్య అది. ఏది 80% ఏది కాదు. అండర్‌స్టాండ్. ఈ బుక్‌లో 80% ఉంది. అది 20% అనేటట్లు లేదు. విన్నది మీరు వింటే తర్వాత బుక్ చదివితే, ఓహ్! మేము ఓన్లీ 20% విన్నాము. 80% బుక్‌లో మేము ఓన్లీ ఈ ఈ బుక్ ఏదైతే చదువుతారో, బుక్ చదివిన తర్వాత ఎప్పుడైతే ఇది వింటారో, బుక్‌లో ఓన్లీ 20% ఉంది అనుకుంటారు. అదే మీరు ఇది విన్న తర్వాత బుక్ చదివితే, మేము విన్నది ఓన్లీ 20% అనుకుంటారు. బుక్‌లో మొత్తం ఉంది అనుకుంటారు. నేను ఏ కంటెంట్ అయితే రోజు మాట్లాడుతున్నానో అది ప్రిపేర్ చేసి యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ప్రిపేర్ దట్. నేనే ఆ కంటెంట్ మొత్తం సేవ్ చేసి ఒక బుక్ రాయాలి. నా కోసమే, వేరే వాళ్ళ కోసం గాదు. వేరే వాళ్ళ కోసం గాదు. జస్ట్ ఫర్ మై సేక్. సూత్రాల్లాగా రాసాం ఒకటొకటి. జస్ట్ టు రిమెంబర్. ఒక్కొక్క లైన్ 14 చాప్టర్‌లు, 13 చాప్టర్‌లు అండ్ చాప్టర్‌లో ఉన్నది ఒకటొకటి ఒక్కొక్క లైన్ అంతే. లైన్‌ని ఎలాబొరేట్ చేస్తా పోవచ్చు. ఇది ఇండెక్స్. పుస్తకం ఒక ఇండెక్స్. సూత్ర బేస్డ్. దెన్ ఎక్స్‌ప్లనేషన్. కానీ ఇంత రాసిన తర్వాత, ఇంత చేసిన తర్వాత ద థాట్ విచ్ వాస్ హ్యాపెనింగ్ ఏదైతే ఆలోచన వస్తూ ఉండిందో ఇట్ వాస్ నాకు నిన్నటి నాలెడ్జ్ అచ్చి రావట్లేదు. కొత్తగా ఫ్రెష్‌గా రావాలి. ఫ్రెష్‌గా వచ్చేదే మనం జెప్తున్నాం. అదే ఉండాలి. నిన్నటి నాలెడ్జ్ తీసుకొని మళ్ళా ఈరోజు జెప్పాలనిపించట్లేదు నాకు. అండర్‌స్టాండ్. నిన్న అనుకున్నది మళ్ళా చెప్పాలి. హుహు. ఎందుకో అది ఇంపార్టెంట్. అది చెప్తే మంచిగుంటుంది, బాగుంటుంది, ఎక్కువ కంటెంట్ తెలియాలి, ఈరోజు కంటెంట్ రెడీగా ఉంది అని అనుకున్నా. ఐ యామ్ నాట్ పికింగ్ ఇట్ అప్. అని నేను ఆలోచిస్తా ఉన్నా కూర్చొని. అగైన్ ఐ యామ్ పికింగ్ అప్ కంటిన్యూటీ. కంటిన్యూయస్‌గా ఉంచాలి అని చూస్తున్నాను నేను నిన్నటిది ఈరోజు గూడా. అర్థమవుతుందా? అది లిబరేటింగ్ నాలెడ్జ్ అయినా సరే, లిబరేటింగ్ నాలెడ్జ్ అయినా సరే, నిన్నటిది ఈరోజు కంటిన్యూగా లాగాలి అని చూస్తే అది మిథ్య వైపే తీసుకెళ్తుంది. అది నిత్యం వైపు తీసుకెళ్ళదు. అర్థమైందా? అది తప్పు గాదు. బి వెరీ క్లియర్. అది తప్పు గాదు. రైట్ గూడా గాదు. అర్థమైందా? ఒక విషయం తప్పు కాదు అని చేసేయడం గాదు. అది రైట్ కూడా గాదు. అది తెలుసుకోవాలి. అలా చేస్తే తప్పేంది? అలా చేస్తే రైటేనా? రైట్ కాకపోవచ్చు కానీ తప్పు గాదు. అలా చేస్తే తప్పు గాదు అనేది మిథ్య వైపు తీసుకెళ్తుంది. అలా చేస్తే రైట్ కాదు అనేది మాయ వైపు తీసుకెళ్తుంది. చేసాము. ఇది జరుగుతోంది. ఏది రైటో ముందు అది ఏది రైటో ముందు ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ కరెక్ట్. కంఫర్టబుల్ అనేది మిథ్య వైపు తీసుకెళ్తుంది. రైట్ అనేది మాయ వైపు తీసుకెళ్తుంది. చెయ్యాల్సిన అవసరమే లేదు. ఉన్నది యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నదే దీనిలోనే అనేది మిమ్మల్ని నిత్యం వైపు తీసుకెళ్తుంది. నిత్యంలో నిలబెడుతుంది. ఇక్కడితో స్టార్ట్ అయింది ఆలోచన పొద్దున. ఇక్కడితో అలా మొదలైంది. ఓకే.
అలా మొదలైంది. దెన్ ఐ థాట్ కంటిన్యూటీ. నిన్నటి జ్ఞానం ఐ డోంట్ థింక్ సరే నిన్నటిది వద్దు, ఈరోజు కొత్తగా ఫ్రెష్గా ఏం చెప్దాం, ఏం ఆలోచిద్దాం, ఏం చెప్దాం అనేది. సో ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ ఫస్ట్ థాట్ ట్రెండ్ వన్ బై వన్ ఎలాగైతే వచ్చిందో నోట్ చేసుకున్నాను. సో దట్స్ వై ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్ ద హోల్ బ్యాక్, ఎందుకంటే ఐ హ్యావ్ టు గివ్ యూ బ్యాక్. ఓకే, సో నిన్నటి మొత్తం థాట్ ట్రెండ్ మళ్ళీ రాసి మళ్ళీ అంటే ఐఎమ్ నోటింగ్ ఇట్ డౌన్ ఆన్ ద ఫోన్ యాప్ మీద నోట్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఐఎమ్ లుకింగ్ అట్ ద హోల్ థింగ్. సో ఐ జస్ట్ గివ్ యూ ద ఫస్ట్ థాట్ ట్రెండ్ ఏదైతే వచ్చిందో. జస్ట్ హోల్డ్ ఆన్. ఈ ఇంపార్టెంట్ ఫస్ట్ థాట్ ట్రెండ్ ఇది, నేను పెట్టింది ఇది. ఏదైతే ఏదైతే ఇంపార్టెంట్ థాట్ ట్రెండ్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ దిస్. ఏదైతే కంటిన్యూస్గా ఉందో, ఎటర్నల్ ఏదైతే ఉందో అది మొమెంటరీ ఉంటుంది. మొమెంటరీ అప్పటికప్పుడు ఆ మూమెంట్లో ఆ క్షణంలో ఉంటుంది. తత్క్షణం తత్క్షణం ఇప్పుడు మీరు వినేది ఇది నిత్యం. ఇంకో గంట వరకు ఇది ఉంటుంది అనేది నిత్యం కాదు, ఇంకో గంట వరకు ఉంటుంది అనేది మిథ్యా. అర్థమైందా? ఇప్పుడు ఈ క్షణం మాత్రమే అని చెప్పను నేను, కానీ ఈ క్షణమే, ఈ క్షణంలోనే ఉండేది నిత్యం. దీని తర్వాత కూడా ఉంటుంది అన్న ఆలోచన మిమ్మల్ని మిథ్యా వైపు తీసుకెళ్తుంది ఇమీడియట్ గా. అర్థమైందా? క్లియర్? మనం ఏమనుకుంటాము, నిత్యము అంటే యు విల్ థింక్ ఎప్పుడు ఉండాలి కదా, ఉండాలి, ఇప్పుడు ఉండాలి కదా, ఉన్నది. ఎక్కడ మరి నాకు కనపడటం లేదే, నాకు కనపడటం లేదే, నాకు కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాల్లోనే, ఈ డిస్కంటిన్యూటీలోనే ఉంది, ఈ డిస్కంటిన్యూటీలోనే ఉంది. ఎక్కడుంది? ఎక్కడా 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 అని ఎతుకుతే ఉండదయ్యా, నీలోనే ఉంది, నువ్వే అది. అర్థమైందా? నువ్వే అది కాబట్టి యూ డోంట్ గెట్ ఇట్. సో ద నేచర్ ఆఫ్ నిత్య ఇక్కడి నుంచి మొదలైంది. తినే ఆహారానికి ఏదైతే వాట్ ఎవర్, దిస్ వాజ్ ద ఫస్ట్ థాట్ ట్రెండ్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. అండర్స్టాండ్, వాట్ ఎవర్ ఈస్ డైజెషన్ టు ఫుడ్. ఓకే, ఆహారానికి ఏదైతే అరుగుదలో, డైజెషన్ అంటే మీ నిరాహార సమయమా. ఓకే, లెవెల్ 1 ప్రోగ్రామ్. ఆహారానికి ఏదైతే అరుగుదల ఏదైతే ఆహారానికి ఉంటుందో, వెల్త్ ఐశ్వర్యానికి అది ఎక్స్పాన్షన్. ఓకే, ఎక్స్పాన్షన్. ఆహారం, తినే ఆహారం ఏమవ్వాలి? అరగాలి, బలం రావాలంటే. అవునా? ఆహారానికి ఏదైతే అరుగుదలో, ఆస్తి అంతస్తులు, వెల్త్, లక్ష్మి ఐశ్వర్యానికి, లక్ష్మికి అది ఎక్స్పాన్షన్. ఓకే, నిన్న ఇదే చెప్తున్నాను నేను. ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ బ్రహ్మ విష్ణు అండ్ ఆహారానికి ఏదైతే డైజెషన్, ఐశ్వర్యానికి అది ఎక్స్పాన్షన్. క్లియర్? ఐశ్వర్యానికి అది ఎక్స్పాన్షన్. అక్కడ వరకు బాగుంది. థర్డ్
థర్డ్ కాంపోనెంట్ జీవితానికి రిలేట్ చేయడానికి ఇది. సో వాట్ ఎవర్ ఇస్ digestion to food, okay, whatever is expansion, నిత్యానికి ఏంది జీవించాలి, రిలేట్ అవ్వగలగాలి, జీవించాలి. నిత్యం ఏదైతే ఉందో, నిత్యం ఏదైతే ఉందో, ఈశ్వరత్వం ఏదైతే ఉందో రిలేట్ అవ్వగలిగి జీవించాలి, రిలేట్ అవ్వగలిగి జీవించాలి. ఫస్ట్ రిలేట్ అవ్వాలి, తర్వాత దాన్ని జీవించాలి. దిస్ ఇస్ ద అండర్స్టాండింగ్ ఫ్రమ్ నిత్య. సో ద థాట్ ట్రెండ్ విచ్ హ్యాపెండ్ ఇస్ దిస్. ఎప్పుడైతే జనాలకు ఆరోగ్యం వస్తుందో అండ్ అదే వాళ్ళు బెస్ట్ అనుకుంటారు, ఓకే, వాళ్ళు బెస్ట్ అనుకుంటారు, వాళ్ళు దాని నుంచి ఆపరేట్ అవుతారు. అది జీవుడి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, వాళ్ళు జీవుడిలాగా ఆలోచిస్తున్నారు. సో నిరాహార సమయం లెవెల్ 1 ప్రోగ్రామ్, యు థింక్ యు ఆర్ ఎ జీవా, జీవా పాయింట్ ఆఫ్ వ్యూ. స్లోలీ 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 ఎప్పుడైతే వెల్త్ వస్తుందో, జనాలు ఆస్తులు, ఆస్తి అంతస్తు డబ్బులు, వాట్ ఎవర్ యూ వాంట్ టు యూజ్ ద వర్డ్ వెల్త్, ఐశ్వర్యం ఎప్పుడైతే సంపాదిస్తారో వాళ్ళల్లో జగత్ కాన్షియస్నెస్ వస్తుంది, వెల్త్ కాన్షియస్నెస్. హెల్త్ గురించి కాన్షియస్నెస్, హెల్త్ కాన్షియస్నెస్ గురించి పాటలు పడేవాళ్ళు జీవుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారు. వెల్త్ కాన్షియస్నెస్ గురించి పాటలు పడేవాళ్ళు వెల్త్ కాన్షియస్నెస్ మీద పనిచేసి వెల్త్ కాన్షియస్నెస్ ని పొందేవాళ్ళు జగత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారు. వాళ్ళ విచార శైలి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ చూసే విధానం జగత్ నుంచి ఉంటుంది. ఎవరైతే 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 వాళ్ళని వాళ్ళు చైతన్యంగా భావించి, మిమ్మల్ని మీరు చైతన్యంగా భావించి ఆర్ చైతన్యంగా జీవించి, మీరు ఎప్పుడైతే ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలని చూస్తారో, లిసన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్, మీరు కాన్షియస్నెస్ గా జీవించి ఎప్పుడైతే ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలి అని చూస్తారో, ఆ టైంలో యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఈశ్వరస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ క్షణం మీరు ఈశ్వరుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రవర్తిస్తున్నారు. ఈ పాయింట్ అర్థమవుతుందా? లిసన్, మీరు మీరు చైతన్యంగా, మిమ్మల్ని మీరు చైతన్యం అనేది నమ్మి ఆర్ చైతన్యంగా మీరు, యు ఆర్ నాట్ బాడీ, యు ఆర్ కాన్షియస్నెస్, మీరు చైతన్యం, మీరు ఈ యొక్క దేహం కాదు, యు ఆర్ చైతన్యం అనే అండర్స్టాండింగ్ తో ఎప్పుడైతే మీరు జనాలతో రిలేట్ అవుతారో, ఈ ప్రపంచంతో రిలేట్ అవుతారో, జగత్తుతో రిలేట్ అవుతారో, అప్పుడు ఆ క్షణం, అప్పుడు ఆ మూమెంట్స్ యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఈశ్వరస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అప్పుడు మీరు ఈశ్వరుడు దృష్టికోణం నుంచి జీవిస్తున్నారు. వాడి మీ ఆలోచన అలా ఉంది, ఈశ్వరుడు దృష్టికోణంతో ఉంటుంది. ఇస్ దిస్ పాయింట్ అండర్స్టూడ్? క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఈ క్లారిటీ మీకు ఈ క్షణం వస్తే చాలు. ఇది నిత్యం. ఎప్పుడో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఏం సాధన చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఏ క్వశ్చన్ వచ్చినా, ఏ ప్రయత్నం పెట్టినా అది మిమ్మల్ని మిథ్య వైపు తీసుకెళ్తుంది. బి వెరీ క్లియర్. తస్మాత్ జాగ్రత్త. ఐల్ రిపీట్. ఇప్పుడు నేను ముందు చెప్పింది, ఇప్పుడు చెప్పేది రెండు ఒకటే కాదు. డోంట్ థింక్ నేను రిపీట్ చేయడం మిమ్మల్ని గుర్తుంచడం అని చెప్తున్నా. నో, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అంతే. ఇక్కడ భయం ఉంటుంది, మేము తెలుసుకున్నది మిస్ అయిపోతామేమో. ఈ భయం మిథ్య. అర్థమైందా? ఈ భయం వల్ల మీరు ఏదైతే సాధన చేస్తారు అది మిమ్మల్ని మిథ్య వైపు తీసుకెళ్తుంది. కానీ దీన్ని నెక్స్ట్ ఏంది, ఇది తెలుసుకున్నాం, దీన్ని నెక్స్ట్ ఏంది
అని తెలుసుకోవాలి అని ఎప్పుడైతే మీరు అదే సాధన పెడతారో అది మాయగా మారుతుంది. అర్థమైందా? ఇది తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంది? వాట్ నెక్స్ట్? తతః కిం. దిస్ ఇస్ వాట్ శంకర సెడ్. తతః కిం తతః కిం తతః కిం తతః కిం. గురురేకో పద్మే మనశ్చేన లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. 4 తతః కిం ఉన్నాయి గురు అష్టకంలో. గురు ఒక పద్మము, గురురేకో పద్మే, గురువు చెప్పిన పదంలో. అండ్ గురు పదం అంటే గురు చెప్పిన పదం నాలెడ్జ్, జ్ఞానం. అండ్ గురు పదం సరెండర్, గురు పాదాలు. జనాలు అనుకుంటారు గురు పాదాలు పట్టుకుంటే చాలు, ఇంకేముంది ఇంకేముంది ఇంకేముంది, ఇంకేం లేదు ఇంకేం లేదు ఇంకేం లేదు. అది కాదు. దట్ ఈస్ నాట్ వాట్ శంకర ఇస్ సేయింగ్. గురురు గురుర్ పా గురుర్ పాదరం రే మనశ్చేన లగ్నం. ఎప్పుడైతే వాళ్ళ పదం ఒక్కటే తీసుకుంటారో, ఒకటే తీసుకొని ఫస్ట్ వాట్ నెక్స్ట్ అని అడిగి ఎప్పుడైతే మీరు పని చేస్తారో, మీరు యూ విల్ బి వర్కింగ్ ఆన్, ఫస్ట్ యూ విల్ బి వర్కింగ్ ఆన్, మీరు నిత్యం అనేది తెలుసుకుంటారు. ఫస్ట్ తతఃకిం అది. రెండో తతఃకిం యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ మిథ్య. మిథ్య ఎంటర్ అవుతారు, దాన్ని కంటిన్యూ చెయ్యాలి అని. అదే సాధన నెక్స్ట్ మీకు దాన్ని కూడా వదిలేసి ముందుకెళ్దాము అని మళ్ళా సాధన చేస్తూ ఉంటారు. యూ విల్ అటైన్ దట్, యూ విల్ రీచ్ మాయా. ఓకే, తర్వాత ఈ సాధన చేస్తే ఏం రావట్లేని సాధన కూడా వదిలేస్తారు. తతఃకిం వాట్ నెక్స్ట్ అని. అగైన్ ఏ పదం అయితే ఫస్ట్ పట్టుకున్నారో అదే పదం వైపు, అదే జ్ఞానం వైపు మళ్ళీ అటైన్ అవుతారు. రిమైండర్ గా, గుర్తు తెచ్చినట్టుగా, అదేదో గుర్తింపుగా, జస్ట్ మిమ్మల్ని రిమైండర్ ఇచ్చినట్టు, గుర్తు చేస్తున్నట్టుగా అదే పదం మళ్ళా గుర్తొస్తుంది. అర్థమైందా? గురువు పని గుర్తు చెయ్యడం. యు ఆర్ ఆల్రెడీ దట్. గుర్తు చెయ్యడం. దిస్ ఈస్ కాల్డ్ అవేకనింగ్. దీన్ని మేలుకొల్పు అంటారు. గుర్తు తీసుకొని రావడం అంతే. గురువు పని రిమైండర్. ఏదైతే రిమైనింగ్ ఉన్నదో అదే చెప్తుంది నేనే మిగిలాను అని. ఇదే రిమైండర్, మేలుకొలుపు. అజ్ఞానం అనేది చీకటి లాగా ఉండొచ్చు, వెలుగు అజ్ఞానం మిథ్య లాంటిదైతే లేదు కానీ కంటిన్యూస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. జ్ఞానం అనేది డిస్కంటిన్యూటీ, వెలుగు లాగా ఉంటుంది. వెలుగు డిస్కంటిన్యూటీ, చీకటి ఒక డిస్కంటిన్యూటీని మీరు వెలుగు అంటున్నారు. అర్థమైందా? వెలుగు వెలుగు శాశ్వతం కాదు, నిత్యం ఉండదు, నిరంతరంగా ఉండదు. వెలుగుని దాటి కూడా ఉంది అనేది ఎప్పుడైతే చూడగలమో, వెలుగు చీకటి నిత్యం ఉన్నాయి అనే కాంటెక్స్ట్ మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, అది క్షణికమే అర్థం అవుతుంది. బీ వెరీ క్లియర్. ఏదో మీరు అప్పుడు మీకు వెలుగు ఉండదు, చీకటి ఉండదు, ఎప్పటికి ఉండదు అని కాదు. ఉన్న వెలుగు చీకటి మిమ్మల్ని, మీరున్నారు అక్కడ. వెలుగులో ఉన్నా చీకట్లో ఉన్నా నేనున్నాను, నేను నిత్యాన్ని అనే అండర్స్టాండింగ్. ఆ నిత్యం ఎక్కడో లేదు నాలోనే ఉంది అన్న అండర్స్టాండింగ్ మీలో మిగులుతుంది. అది మీరు మర్చిపోవచ్చు, అది మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే మిథ్య ఒక్కొక్కసారి గుర్తు రావచ్చు కానీ మీరు నమ్మకపోవచ్చు. మాయ. గురువు వచ్చి మీకు చూపిస్తాడు. దట్ ఈస్ నిత్య. యు అటైన్ దట్ నిత్య. క్లియర్? ఇస్ దిస్ పాయింట్ క్లియర్? ఇక్కడ ఇంపార్టెంట్ కీ వర్డ్, ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. ఇది ఒక్కసారి అర్థమైతే చాలు, మనకి ఎప్పటికీ ఇంకా అర్థమైపోయింది, మళ్ళీ దాని మీద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదన్న అండర్స్టాండింగ్ మీకు రావాలి. 90 ఐ కెన్ టెల్ యూ, అన్ని మోస్ట్ ఆఫ్ ద స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఒక ప్రాక్టీస్ తీసుకొని ఇదే చేస్తా ఉండండి, ఇదే చేస్తా ఉండండి. నిజంగా మీరు అదే చేస్తే 3 విషయాలు జరుగుతాయి. ఫస్ట్, అల్టిమేట్ ట్రూత్ ఇది,
దాన్ని చేస్తారు. అది ఎక్కడ మిథ్యలాగా ఉంటుంది, ఎక్కడ కనపడదు. తర్వాత దాన్ని కూడా వదిలేయగలగాలి. వదిలేసిన తర్వాత మీకు అదే, ఓహో అంతా చెప్పింది ఇదే కదా, మరి ఇన్ని రోజుల నుంచి ఇదే చేస్తున్నాం అనేది ఫైనల్లీ ఒక కన్క్లూజన్ వస్తుంది. ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసామా అని అలా అనిపిస్తే మీరు మళ్ళీ మిథ్యలో ఉన్నారు. మీరు ఇంకో మిథ్యను ఎదుగుతున్నారు. బుద్ధుడు ఎప్పుడైతే చావుకు కూడా రెడీ అయిపోయాడో, డిస్కంటిన్యూటీకి రెడీ అయ్యాడండి, ఆ టైంలో మళ్ళా ఒకేసారి మళ్ళా ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాలేదు. అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాన్ని నిలబెట్టాలి అన్న ప్రయత్నం కూడా ఎప్పుడైతే మానేశాడో, ఈ బికేమ్ అ బుద్ధ. దిస్ ఇస్ కాల్డ్ ద బుద్ధ కల్కి. దిస్ అండర్స్టాండింగ్ ఈస్ ద బుద్ధ కల్కి. యూ నీడ్ టు అండర్స్టాండ్. క్లియర్? ఈ రోజు నేను మాట్లాడే పదాలు ఒక్కొక్క పదం మీద ఒక్కొక్క పెద్ద పెద్ద రిలీజన్లు నడుస్తూ ఉన్నాయి. అర్థమైందా? ఐఎమ్ రివీలింగ్ ఆల్ ఆఫ్ దెమ్ వన్ బై వన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్. ఇక్కడ ఇది యూట్యూబ్ మీద పెడదాం అనుకోని కూడా స్టిల్ ఐఎమ్, ఇట్ ఈస్ ఓన్లీ టు దిస్ సెక్షన్. ఈరోజు ఎవరైతే వింటున్నారో వాళ్ళు, ఈరోజు మార్గశిర పంచమి లేదా కార్తీక మాసం పంచమి. సౌత్ అయితే కార్తీక మాసం, నార్త్ అయితే మార్గశిర. దట్ ఈస్ వై దిస్ రివల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్. ఈ వారంలో జరుగుతుంది. అంటే కార్తీక పౌర్ణమి దాటిన తర్వాత ఈ గ్యాప్ ఉంది చూడండి, 15 రోజులు. ఈ గ్యాప్ లో ఈ రివిలేషన్ అందుకు జరుగుతుంది. శాస్త్రపరంగా ఎప్పుడైతే నార్త్ లో రాస్తారో ఇది మార్గశిర మాసంలో జరిగింది. ఈ యొక్క రివిలేషన్, కల్కి టెక్నాలజీ ఆర్ ద వెరీ నేమ్, ఓకే, సౌత్ లో రాస్తే కార్తీక మాసంలో జరిగింది. కరెక్ట్? వీళ్ళ టెక్నాలజీ పరంగా, వీళ్ళ ఆధారాల పరంగా, ఇక్కడ హిస్టారికల్ ఎవిడెన్సెస్ పరంగా సౌత్ వాళ్ళకి ఇది సరిపోతుంది, నార్త్ లో ఇది సరిపోతుంది. అందుకని ఈ 15 days కరెక్ట్ టైం. అండ్ పంచమి, ఐ స్టార్టెడ్ విత్ గణపతి పూజ యాక్చువల్లీ. ఐ థింక్ ఇట్ ఇస్ పంచమి ఆర్ చతుర్థి టైం, సూర్యోదయానికి ముందు ఇది. సో గణపతి పూజ అయిన తర్వాత ఐ స్టార్టెడ్. ఎప్పుడైతే ఇది మొత్తం వచ్చిందో, ఆఫ్టర్ ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్, ఫస్ట్ థింగ్ దట్ ర్యాంక్ టు మీ ఇస్ గణపతి పూజ. అండర్స్టాండ్? కలిగి అనుకుంటున్న వెంటనే చేయగలుగుతాడు. మీరు మళ్ళీ 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 కంటిన్యూస్ గా చేయాల్సిన పని లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ దాట్. ఏది కూడా కంటిన్యూస్ గా ఉండాలి అన్న ఆలోచనే మిమ్మల్ని మిథ్య వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు మీకు తెలిసి ఎస్ అని అనిపించిందా, ఇదే నిత్యం, దీన్ని గుర్తు పెట్టుకోవాలి అన్న ఆలోచన మిమ్మల్ని మిథ్య వైపు తీసుకెళ్తుంది. ఇది కంటిన్యూస్ గా చూపించాలి, తర్వాత ఎలా చూపిస్తామనేది చూద్దాము. కానీ ఇదే చూపించగలగాలి అనేది ఎప్పుడైతే మీరు ఆరాటపడతారో, ఆ ఆరాటం ఇస్ నథింగ్ బట్ మేబీ మిథ్య. అండ్ దెన్ లేదు, ఇలాగా అది ఇంకో లగంగా చూపించాలి, దాట్ బికమ్స్ మాయా. దీన్నే ఒకప్పుడు ఎన్లైటన్మెంట్ అనేవాళ్ళు, దీన్నే ఒకప్పుడు ముక్తి అని అంటారు, మోక్ష. ఇవి మూడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం, ఐశ్వర్యం, జీవితం. అంటే కాన్షియస్నెస్ గా చైతన్యం, జీవితంగా చైతన్యం. ఓకే, ఆరోగ్యం, ఐశ్వర్యం, చైతన్యం. ఇవి మూడు సైమల్టేనియస్లీ అంటే పరస్పరంగా అండ్ స్పాంటేనియస్లీ ఇప్పుడు ఇక్కడ ఒకేసారి మూడు జరుగుతూ ఉన్నాయి. ఈ మాట మీకు వింటూనే ఇక్కడ ఆరోగ్యం అనేది మీరు వెంటనే చూస్తారు, హెల్త్ ఎక్కడ ఎంత. ఇప్పుడు ఈ పదాలు ఇలా వాడుతున్న వెంటనే హెల్త్ అనేది ఇమీడియట్ గా తెలుస్తుంది మీకు, దేహపరంగా మీరు వినగలుగుతున్నారు, అలర్ట్ గా వినగలుగుతున్నారు. ఐ కెన్ అష్యూర్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే ఇప్పుడు వింటున్నారా, అలర్ట్నెస్ లోనే వింటున్నారు. ఎవరైతే వినట్లేదు వాళ్ళు ఏదో పోగొట్టుకుంటున్నారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు.
కానీ వాళ్ళు కూడా ఎవ్వరు ఏమి పోగొట్టుకోరు. ఐ యూస్ టు టెల్ యూ అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎవ్వరు ఏమి మిస్ అవ్వరు. నో బడీ విల్ మిస్ ఎనీథింగ్. ఆ డిక్లరేషన్ చాలు. ఆ డిక్లరేషన్ చాలు. ఆ డిక్లరేషన్ చాలు ఎవరు ఏమి మిస్ అవ్వరు అని. ప్రూఫ్స్ చూడాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఆ డిక్లరేషన్ చాలు అనుకుంటారో ఏది ఉందో దాన్నే మీరు వాడతారు. యూ విల్ నాట్ మిస్ ఎనీథింగ్. ఆ డిక్లరేషన్ నిజం అవుతుందా లేదా అని మీరు గింజుకొని చూస్తా ఉన్నారనుకోండి, యూ విల్ ఫాల్ ఇంటూ మిథ్యా. ఇప్పుడు నన్ను ఒకరు వచ్చి అడగచ్చు, ఆహా మీరే కల్కియా, మీరు ఇప్పుడు చెప్తున్నారు, లేదా మీరు తయారు చేస్తారా, ఇది కల్కి టెక్నాలజీయా, ఎలా నమ్మాలి మేము, ఎన్ని రోజులు వస్తుంది, అది అప్పటి వరకు నిలుస్తుందా? ఈ డౌట్లన్నీ ఎవరికి ఉన్నాయి? నీకున్నాయి, మాకు లేదు. కాబట్టి నువ్వు తేల్చుకో, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది రియాలిటీ. అండర్స్టాండ్? శాస్త్రాలు ఇలాగే ఉంటాయి, విదితం, చెప్తాయి. కానీ చెప్పినట్టు ఈ శాస్త్ర ప్రమాణం ఉండాలి, చాలు. శాస్త్ర ప్రమాణం వచ్చిన తర్వాత నేను ఒప్పుకోను ఆర్ మేము ఎలా ఒప్పుకోవాలి అన్న క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మిథ్యా. అందుకని శంకరాచార్య వాడిన పదం జగన్ మిథ్యా అన్నాడు. అర్థమైందా? మాయా అనలే, జగన్ మిథ్యా అన్నారు. అండర్స్టాండ్ ద వర్డ్ మిథ్యా హియర్. అందరూ మీకు రెండే నేర్పిస్తారు, మిథ్యా అండ్ మాయా. థర్డ్ డైమెన్షన్ చూపించారు, వాట్ ఈజ్ నిత్య, ఎటర్నల్ అనేది. దిస్ ఈస్ ద ప్రాపర్ టైమింగ్. ఈ డిక్లరేషన్ ఒక ప్రాపర్ టైమింగ్. దీపావళిన స్టార్ట్ అయింది ఇది, కరెక్ట్? ద లక్ష్మీ సమయమ స్టార్టెడ్ ఫ్రమ్ దీపావళి. అండ్ ఆ రోజు నేను ఐ మెన్షన్డ్ ఐ విల్ బి, ఇట్ ఈస్ అ గేట్వే టు కాస్మిక్ శంబాలా అని చెప్పా. శంబాలా అనే బ్రిడ్జ్ కి ఇది గేట్వే, ఇది దారి, ద్వారము. ద్వారం లోపల ఎంటర్ అవుతున్నాయి. అసలు విషయం ముందు ఎవరి గురించి తెలియాలి, యు విల్ నో, మీకు తెలుస్తుంది ఓనర్ గురించి వారు అక్కడ ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది ఫస్ట్, రైట్? ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, గేట్ లో వస్తున్నా మీరు ఏం చేస్తారు, వెల్కమ్ సెంటర్కి వెళ్తారు. ఆ వెల్కమ్ సెంటర్ లో మీకు అక్కడ గురించి ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, జ్ఞానం తెలుస్తుంది. ఇక్కడ ఇది 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 ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్. అవునా? కరెక్ట్. సో దిస్ ఈస్ ద జ్ఞాన కల్కి విచ్ యు ఆర్ ఎంటరింగ్. నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత రూమ్ ఇస్తారు, ఉంటారు, ఎలా ఉండాలో అనేది. దట్ ఈస్ ద విజ్ఞాన కల్కి టెక్నాలజీ ప్రాక్టీస్ అవుతుంది. దాని తర్వాత స్లోగా అది మొమెంటరీగా ఉంటుంది. అది ఈ టెక్నాలజీ చెప్పడం ఒకేసారి చెప్తారు, మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయించాడు ఎవడు. అర్థమైందా? మొమెంటరీ, క్షణిక ఉంటుంది అంతే. జీవితాంతం మీరు ఇప్పుడు ఈ గేట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అలాగే బిహేవ్ చేస్తాను, అలాగే ఉంటాను అన్న ఆలోచనలు ఉండవు. ఆ టైంలో అక్కడ చూస్తున్నాం, దాట్ ఈస్ ద టెక్నాలజీ. క్షణికం. ఓకే, మీరే ఆ కల్కి అనే అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత, కాన్షియస్నెస్, మీరే ఆ కల్కి కాన్షియస్నెస్ అని అర్థమైన తర్వాత మీరు జనాలతో ఎలాగైతే బిహేవ్ చేస్తారో, రిలేట్ అవ్వాలి అని చూస్తారో, రిలేట్ అవుతారో, కనెక్ట్ అవుతారో, వాళ్ళతో ఎలాగైతే మీరు ఏ రకంగా అయితే మీరు వాళ్ళతో సంబంధించబడతారు, రెండు సంబోధించబడతారు, అండ్ వాళ్ళని మీరు ఏ సంబంధంగా ఎలా చూస్తున్నారు, హౌ యు ఆర్ రిలేటింగ్ విత్ దెమ్, అది మీ కల్కి ఒక శక్తిని రివీల్ చేస్తుంది. దట్ ఈస్ ద
శక్తి ఫేస్ ఆఫ్ కల్కి. ఓకే, జనాలతో ఎలా రిలేట్ అవుతారు నిన్న మీకు చెప్పేది మేరులో చూపించా. ఎలా మీరు జగత్ వైపు వెళ్తేనే మీరు నిత్యం చేరుకోగలరు అని చెప్పా, గుర్తుందా? అలా ద కల్కి టెక్నాలజీ విచ్ ఇస్ క్షణికం షుడ్ గో టు పీపుల్. ఇప్పుడు మీ అందరి వరకు వస్తుంది. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇట్ ఈస్ కమింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. హౌ యు ఆర్ రిలేటింగ్ చైతన్యంగా యాజ్ కాన్షియస్నెస్, ద కల్కి కాన్షియస్నెస్, కల్కి చైతన్యం అనేది ఎలా జనాలతో కనెక్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ శక్తిని రివీల్ చేస్తుంది. ఇది జనాల్లో ఇగ్నోరెన్స్ ని తీసేస్తుంది, అజ్ఞానాన్ని తీసేస్తుంది, ఎలా కలికి కాన్షియస్నెస్ ఎప్పుడైతే రిలేట్ అవుతుందో అశ్రద్ధని తీసేస్తుంది, దుష్క్రమణని తొలగిస్తుంది. దిస్ ఇస్ శక్తి. అండ్ ఇది తొలగించిన తర్వాత ఐ యామ్ కల్కి అని ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతారో నేనే అది అని, ఇన్ఫీరియారిటీ పోతుంది. ఇన్ఫీరియారిటీ లేకుండా, హీన భావన అనేది లేకుండా ఎప్పుడైతే మీరు ఇది డిక్లేర్ చేయగలుగుతారో హీన భావాన్ని, అశ్రద్ధని త్యాగం చేసి మీరు ఎప్పుడైతే జీవిస్తారో యు బికమ్ కల్కి, యు లివ్. మీరు 10 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా ఉంటారా? ఆ క్షణం అలా ఉంటే చాలు, నిత్యం ఉన్నట్టే. ఏదో లైఫ్ టైం వరకు లాగి పీకాల్సిన పని లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్ పాయింట్? ఇది ఒక్కసారి అర్థమైతే మొత్తానికి అర్థమైనట్టే. మళ్ళీ నేనేం ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. నా డిక్లరేషన్ చాలు. విత్ దట్ డిక్లరేషన్ ఐఎమ్ డిక్లేరింగ్ ఐఎమ్ కల్కి. అండ్ మీ అందరూ కూడా యూ ఆల్సో కెన్ డిక్లేర్ ఇట్. ఇప్పుడు మీకు అడ్డం వచ్చేది ఎలా అవుతుంది, ఏమవుతుంది? కరెక్టే, అంతా అనుకున్నది కరెక్టే. హీన భావన, అశ్రద్ధ, ఇవి రెండే మిగులుతాయి. అందుకని అన్ని వస్తాయి. మీకు జ్ఞానం విజ్ఞానం వరకు అన్ని వచ్చేస్తాయి. శక్తి అండ్ శివ, ఇవి రెండే హిందూయిజంకి బేసిస్. హీన భావన, అశ్రద్ధ. అందుకని ఈశ్వరుడు శక్తినే అల్టిమేట్ గా చూస్తాం. అర్థమైందా? ఏమి మాట్లాడకుండా లాస్ట్ లో అంతా పోయిన తర్వాత మీకు అన్ని తెలిసిపోయింది, ఇప్పుడు అంతా అర్థమైపోయింది. అయినా ఏం మిగిలింది? హీన భావన, అశ్రద్ధ. ఈ రెండు ఉండడం వల్ల యూ కెన్ గో బ్యాక్. మీరు నమ్మకుండా ఉండొచ్చు, మీరు స్టక్ అయిపోయి ఉండొచ్చు. ఈ రెండింటిని, ఇగ్నోరెన్స్ ని ఇగ్నోర్ చెయ్య, ఈ ఫ్యాక్ట్ ని, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు ఇగ్నోర్ చేశారు అంటే శక్తిని అనుభవించలేరు. అండ్ యాక్సెప్ట్ చేయడానికి మీరు పోనీలే చెప్తున్నారు, గురువు గారు చెప్పారు అనుకొని మీరు ఎప్పుడైతే బిహేవ్ చేసిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేయడానికి మొహమాట పడతాను చూడండి. అలా ఎలా అవుతుంది? ముందు కొంచెం అలవాటు అయ్యేంత వరకు నేను సైలెంట్గా ఉండాలి. అన్న ఆలోచనలు ఉన్నాయి చూడండి. అది మీ యొక్క ఇన్ఫీరియారిటీని, హీనభావాన్ని దర్శిస్తున్నాయి. హీనభావాన్ని, అశ్రద్ధని త్యాగం చేయగలిగే వాళ్ళు హిందూగా గుర్తించబడతారు. సో జస్ట్ లివ్ హిందూ. ఇఫ్ యు ఆర్ ఎ హిందూ, ప్రాక్టీసింగ్ రియలిస్టిక్ హిందూ, యూ కెన్ డిక్లేర్ యు ఆర్ కల్కి. అండర్స్టాండ్? హిందూ సభ్యత, హిందూ రిలీజన్ అండ్ హిందూ ఎనీథింగ్ విచ్ ఇస్ హిందూ, దాన్నే అంతమించాలి, దాన్నే అస్తమించాలి అన్న ప్రయత్నాలే జరుగుతున్నాయి అన్ని చోట్ల. నిర్మూలన చేసే వాళ్ళకి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు.
హిందూయిజం ని నిర్మూలన చేసే వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. హిందూని నిర్మూలిస్తే, కల్కిని నిర్మూలించాలంటే హిందూని నిర్మూలిస్తే చాలు. అర్థమైందా? ఎందుకంటే ఓన్లీ హిందూ పురాణంలో ఉంది. బి వెరీ క్లియర్. హిందూ పురాణాల నుంచే వచ్చాయన్ని. ఐఎమ్ నాట్ గివింగ్ యూ, నేనేదో ఐఎమ్ నాట్ పెయింటింగ్ సంథింగ్, బి వెరీ క్లియర్. ఎప్పుడైతే ఎవరైతే దీనిలో హిందూ ఏమీ లేదు అని వాళ్ళు టెక్నాలజీలు తీసుకుంటున్నారు. శివుడు కూడా హిందూ గాడు. హీన భావన అండ్ అశ్రద్ధ వదిలేయగలిగి నేనే శివుడిని అని చెప్పగలిగే వాడే శివుడు. వాళ్ళకే ఆ హక్కు ఉంది చెప్పడానికి. అర్థమైందా? ఐఎమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ప్లెయిన్ అండ్ స్ట్రైట్. జాగ్రత్తగా వినండి. అందరూ విన్నారు. ఐఎమ్ ష్యూర్ అందరికి అర్థమైంది. కలేజాలో ఒక సీన్ ఉంటుంది, నేనే దేవుడు అంటాడు. ఏంది అని అడుగుతాడు. వాడు వచ్చి మళ్ళీ అడుగుతాడు, అర్థం కాక అడుగుతున్నావా? నువ్వు వినలేదు అని అడుగుతున్నావా? లేదా వినలేదు అని అడుగుతున్నావా? లేకపోతే నిజంగా అర్థం కాక అడుగుతున్నావా అని అడుగుతాడు అండి. కన్ఫర్మేషన్ కోసం అడుగుతాడు, రిమైండర్ కోసం. గురు ఆ కన్ఫర్మేషన్ ఇస్తాడంతే. గురుస్ జాబ్ ఇస్ టు జస్ట్ గివ్ అ కన్ఫర్మేషన్, ఎస్ అని చెప్పడమే. అర్థమైందా? అన్నిటికీ ఎప్పుడైతే ఎస్ 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 అన్నది వస్తుందో, ఇంకా ఎస్ అండంలో అర్థం లేదు అన్నిటి, కాబట్టి సైలెంట్ గా సెలిబ్రేషన్ మట్టుకే మిగులుతుంది. ఓన్లీ సెలిబ్రేషన్ రిమైన్స్. అవును, 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 అవును. ఇంక ఎన్నిసార్లు అవునంట? ఏదైనా అవునా కాబట్టి లెట్ అస్ సెలిబ్రేట్. అది సెలిబ్రేషన్ అవుతుంది. అందుకని ద ఓన్లీ పర్పస్ ఆఫ్ హిందూయిజం ఇస్ సెలిబ్రేట్. నిత్యోత్సవ. ఏ క్షణం అయితే మిమ్మల్ని మీరు ఈ విషయం అర్థమైన తర్వాత యాక్సెప్ట్ చెయ్యగలుగుతారు, ఎస్ అండ్ యూ కెన్ డిక్లేర్ ఐ యామ్ కల్కి అని ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేయగలుగుతారో, కల్కి ఐయామ్ కల్కి అని. కల్కి ఐయామ్ అంటే కల్కి నా నుంచి నేను అనేది ఏదైతే అనుకున్నా, ఆ సృష్టిలో ఏదైతే కల్కి అనేది ఉందో అది దీని నుంచి ఎక్స్ప్రెస్ అవుతోంది. ఆ కాన్షియస్నెస్ ఇక్కడి నుంచి ఎక్స్ప్రెస్ అవుతోంది అని ఎప్పుడైతే మీరు డిక్లేర్ చేస్తున్నారో, డిక్లేర్ మాత్రమే చేస్తున్నారు, అండ్ దాన్ని జీవించడానికి అయితే ఏమైంది నెక్స్ట్ చూద్దాం. దాన్ని వదిలేయాలి, దాన్ని పట్టుకొని ఇంకొకళ్ళకి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఓ నేనే అని ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ప్రూవ్ చేయాలి అని చూస్తున్నారా మీరు? దాన్ని లాగుదామని చూస్తున్నారు. కంటిన్యూటీ వైపు వెళ్తారు. కంటిన్యూటీ వెళ్తే మిథ్య వైపు వెళ్తారు. మీకు కల్కి మిథ్యగా అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది, ఎదుటోళ్ళకి కాదు. అర్థమైందా? మీకే అనిపిస్తుంది. కాబట్టి జస్ట్ డిక్లేర్ అండ్ రిలాక్స్. సెలిబ్రేట్. ద హోల్ ఐడియా ఇస్ సెలిబ్రేట్. ఓ మీరు కలికియా, మీ గురువుగారు కలికియా, ఎలా, ఎందుకు, ఎలా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ఇది చేయగలరా, అది చేయగలరా, కన్విన్స్ చేయాల్సిన పనిలే. అప్పుడు గుర్తించాము, అయిపోయింది, అంతే. లిసన్ టు దిస్, లిసన్ టు దిస్, చాలా జాగ్రత్తగా వినండి. కల్కి ఓన్లీ గుర్తించబడతాడు. శాస్త్రాల్లో ఇదే చెప్పుంది, కల్కి గుర్తించబడతారు. అవునా కాదా? ఇదే చెప్పారా లేదా? కల్కి గుర్తించబడతాడు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడో పుట్టాడు, శంబాల అనే గ్రామంలో పుట్టాడు. విష్ణు యశ, బాండ్ టు విష్ణు, విష్ణు యశ. విష్ణు ఒక విజయము. విష్ణు మీన్స్ ఎక్స్పాన్షన్, కంటిన్యూస్ ఎక్స్పాన్షన్. అర్థమైందా? మీకు నిన్న చెప్పా అదే. వెన్ యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ లక్ష్మి, యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ వెల్త్. విష్ణు విల్ గెట్ లక్ష్మి, సదాశివ గివ్స్ లక్ష్మి. సదాశివుడు లక్ష్మిని ఇస్తాడు, విష్ణు లక్ష్మిని పొందుతాడు. కరెక్ట్? ఎస్. మేల్ కాంపోనెంట్ is space, female component Lakshmi is the Shiva time component.
ఎనీ ఫెమినైన్ బాడీ, పిల్లలు పుడతారు. దేర్ ఇస్ టైమ్ అండ్ స్పేస్. సో సదాశివ, ఎటర్నల్, సదాశివ, నిత్యం, పాసిబుల్ ఏదైతే ఉందో దట్ ఈస్ సదాశివ. అర్థమైందా? క్లియర్? సదాశివుడు ద్వారానే ఇది పాసిబుల్. సదాశివుడిని పట్టుకోవాలి. పట్టుకుంటే కలికి జ్ఞానం, అక్కడి నుంచి కలికి విజ్ఞానం, జ్ఞాన కలికి, దెన్ నాద కలికి, ద కలికి నాద, బేసికలీ ద నాద కాంపోనెంట్ విచ్ ఇస్ విజ్ఞానం అంటారు దీన్ని. నాదం ద్వారా అంటే డిక్లరేషన్ ద్వారా, డిక్లరేషన్ ద్వారా నాదం, డిక్లరేషన్. ఫస్ట్ జ్ఞానం, దెన్ నాదం, డిక్లరేషన్. నాద సంధానం అంటారు దీన్ని. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇది పెట్టానో నాద సంధానం అనేది ఫస్ట్ మీకు వస్తుంది. గణపతి అథర్వ శీర్షలో నాద సంధానం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, గణపతి స్టార్టింగ్. అర్థమైందా? సో ఇట్ స్టార్ట్స్ విత్ నాద, డిక్లరేషన్. తర్వాత నెక్స్ట్ శక్తి. ఎలా రిలేట్ అవుతున్నాము? చైతన్యంగా కనెక్ట్, చైతన్యంగా భావించి రిలేట్ అవ్వడం. ఎలా రిలేట్ అవుతున్నాము జనాలతో, ఇది డిక్లేర్ చేసిన తర్వాత హౌ యు ఆర్ రిలేటింగ్ విత్ పీపుల్, జనాలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా రిలేట్ అవుతున్నారు, ఎలా జరుగుతోంది ఇదంతా, ఈ అనుభవమే శక్తి. నమ్మించాల్సిన పని లేదు. నెవర్ కన్విన్స్. నేను ముందు డే 1 హిందూ చైతన్యంలో అందరు చెప్పేది ఒకటే, ఎవరిని నమ్మించాల్సిన పని లేదు, ఇన్స్పైర్ చేయండి అంతే. వాళ్ళే ఇన్స్పైర్ అవుతారు. ఎవరిని నమ్మించాల్సిన పని లేదు, వాళ్ళే ఇన్స్పైర్ అవుతారు. అర్థమైందా? శివుడిని ఎవరైతే శివుడిని ఎత్తుక్కుంటా ఉంటాడో వాడికే మీరు శివుడిలాగా కనిపిస్తారు. మిగతా వాళ్ళకి కనబడరు, వాళ్ళని ఒప్పించాల్సిన పని లేదు. మామూలుగా ఉండండి, బట్ డిక్లరేషన్తో ఉండండి. డిక్లరేషన్తో ఎందుకు ఉండాలి అంటే, ఎతికేవాడికి ఎవరైతే ఊర్లో వస్తాడో ఇక్కడ శివుడు ఉన్నాడట కదా, మేము ఎత్తుక్కోవడానికి వచ్చాము, మేము చూడడానికి వచ్చాము అంటే మీ దగ్గర పంపిస్తారు. ఏంది ఆయన శివుడు? ఏమో ఆయన అనుకుంటున్నాడు, నువ్వు ఎత్తుక్కుంటా వచ్చావు కదా, మాకు తెలిసిందంతా ఆయనే. ఈ ఊర్లో ఇంకెవడు లేడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నువ్వు. అది కనిపించాడా? నువ్వు అవునను, నువ్వు అవునను, మేము కూడా శివుడని గుర్తిస్తాం. మాకు అనుభవం లేదు, నువ్వు చెప్పావు కాబట్టి. రేపు కాకపోయాడా ఫస్ట్ నువ్వే అనుభవించాల్సింది, నువ్వే దండిగలు కట్టాల్సింది. మా సంబంధం లేదు అని గుర్తించేవాడికి చెప్తారు. అర్థమైందా? కలికి గుర్తించబడతాడు. అండర్స్టాండ్? ఐఎమ్ ఓపెనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్లెట్ నౌ. నేను ఓపెన్ చేయట్లే, సృష్టి ఈ చైతన్య ద్వారా ఓపెన్ చేస్తుంది. అండర్స్టాండ్? సో కలికి గుర్తించబడతాడు. క్లియర్? I am talking of how you can be Kalki. Hindu Chaitanyam is the way, is the ultimate way. ఇది గుర్తించి మీరు ఎప్పుడైతే నేనే కల్కి అనే ఒక డిక్లరేషన్ ని మీరు జీవించగలుగుతారు, కనెక్ట్ అవ్వగలుగుతారు, మీరు రోజు రోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కసారి అర్థమైన తర్వాత ఇది నిత్యం ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని మీరు లాగి కన్విన్స్ చేయాలని చూస్తారో మీరు మిథ్యలో పడిపోతారు. బి వెరీ క్లియర్. ఇప్పుడు ఇది విని మేము ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, మీ పని మీరు నార్మల్ గా చేయాలి. బట్ జస్ట్ విత్ డిక్లరేషన్, దిస్ ఇస్ కల్కి యాక్టింగ్. ఇదే కల్కి ఉద్భవం, ఇదే కల్కి చైతన్యం ఇస్ యాక్టింగ్, కల్కి ఇస్ యాక్టింగ్. ఏమో మీరు చెప్పారు కాబట్టి మేము నమ్ముతున్నాం, అలా నమ్మినా పర్వాలేదు. అండ్ మీ నమ్మకం దెబ్బతింటుంది అన్న కంగారు కూడా అక్కర్లేదు. నమ్మకం కంటిన్యూస్ గా ఉండేంత వరకు బాగుంటుంది, లేకపోతే ఉండదు అనేది మిథ్య. ఈ క్షణం మీరు నమ్మితే చాలు. ఈ క్షణం మీరు
అనుభవించగలిగితే, ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ టు యూ, ఎస్ అనేది ఒక్కసారి ఎస్ వస్తే చాలు, తర్వాత మీరేం చేయక్కర్లేదు. అర్థమైందా? మీరేమీ చేయాల్సిన పని లేదు. మీ పని మీరు చేసుకుంటా ఉండాలి. ఎస్ 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 అండ్ ఎవ్రీథింగ్ బికమ్స్ అ సెలిబ్రేషన్. దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి? హిందూ ఇస్ అ పాస్వర్డ్. హిందూ అనేది పాస్వర్డ్. హీన భావాన్ని, అశ్రద్ధాన్ని వదిలేయండి. హీన భావాన్ని, అశ్రద్ధాన్ని ఇగ్నోర్ చెయ్యొద్దు. మీరు కలిగి అన్న డిక్లరేషన్ ఇగ్నోర్ చేయొద్దు. అలాగే కాన్షియస్నెస్ అనేది మీరు ఇగ్నోర్ చేయొద్దు. డోంట్ ఇగ్నోర్ ద పాయింట్ దట్ యు ఆర్ కాన్షియస్నెస్. మీరు చైతన్యం అనేది భావించి మీరు రిలేట్ అవుతారో ఎప్పుడైతే ఈ డిక్లరేషన్ తో, మేము కల్కి కాన్షియస్నెస్ ని జీవిస్తున్నాము అని ఎప్పుడైతే ఏదో ఏ కారణం చేతో మీరు ఇప్పుడు ఇది వింటున్నారు, ఓకే, మీరు ఇది వింటున్నారు, మీ ద్వారా అలా ప్రవహిస్తోంది అంతే ఈ చైతన్యం అనేది. ఓకే, ఈ చైతన్యం అనేది మీ ద్వారా ప్రవహిస్తోంది, మీ ద్వారా ముందుకెళ్తోంది. అర్థమైందా? వస్తుంది, రాకపోదా పోనీ. అర్థమైందా? ఇది అర్థమైతే లక్ష్మి విల్ ఫ్లవర్ టు యూ. ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఐఎమ్ రియల్లీ టాకింగ్ అబౌట్ లక్ష్మీ కాన్షియస్నెస్. ఇదేదో మాట వరుసకి కాదు. ఎప్పుడైతే హిందూ కాన్షియస్నెస్ చెప్తున్నావు, రియల్లీ వీఆర్ టాకింగ్ హిందూయిజం యాజ్ పర్ శాస్త్ర. వెన్ వీఆర్ టాకింగ్ శంబాలా, ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు కరెక్ట్ గా దీపావళి రోజు తయారు చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కోఇన్సిడెన్స్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ హ్యాపెనింగ్. అండ్ మేరులో గోల్డ్ యాడ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కోఇన్సిడెన్స్, ఇట్ ఈస్ ఆల్సో ఎ న్యాచురల్ హ్యాపెనింగ్. మీరు ఆ కాంతి లాంటి వాళ్ళు, ఆ బిందు లాంటి వాళ్ళు. కింద ఈ జగత్ ఇవన్నీ మిగలవు, బిందు మటుకే మిగులుతుంది. బిందు జ్ఞానము చెప్పా కదా ఇప్పుడే. ఈ జ్ఞానమే బిందువు, ఈ గోల్డే. ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ వినే డిక్లరేషన్ మాత్రమే, డిక్లరేషనే బిందువు, మిగతా ఏది కాదు. అర్థమైందా? హోల్ జస్ట్ ఆ బిందువే, అందుకనే గోల్డ్ యాడ్ చేస్తాం. దాని వాల్యూ ఏంటి అంటే అది ఆ పీస్ ఎంత, 1 మిల్లీగ్రామ్ గోల్డ్. దాని వాల్యూ అదే 1 మిల్లీగ్రామ్ గోల్డ్. నిన్న అదే చెప్తున్నాను నేను. ఈవెన్ ఇన్ ఏ ప్రపంచంలో అయినా వాస్తవం అలాగే ఉంటుంది. అది ద జిస్ట్ ఈజ్ దట్ షైన్, దట్ గోల్డెన్ కాన్షియస్నెస్. యు ఆర్ దట్ మీరా బిందు మాత్రమే. ఇన్ రియాలిటీ మీరా బిందు మాత్రమే. మీరా ఆ మీరు చూస్తే మీకు అర్థం అవ్వాల్సింది అది, ఆ పాయింట్. ఇంక నుంచి నేను ఏ మేరు ఇచ్చిన పైన గోల్డెన్ బిందు వేసేసిస్తా, గోల్డెన్ పాయింటే వేసేసిస్తా. ఇట్ విల్ బి ప్యూర్ గోల్డ్. నాకు ఇప్పుడు నౌ ఇట్ ఈస్ రివీలింగ్ వై ఇట్ షుడ్ బి గోల్డ్. గోల్డెన్ కాన్షియస్నెస్ ఇస్ ఎటర్నల్ కాన్షియస్నెస్, నిత్య. ఓకే, కంటిన్యూస్ కాదు, ఎటర్నల్. ఇప్పుడు గమనిస్తే, ఒక్కసారి మీరు ఆ గోల్డెన్ కాంతిని గమనిస్తే చాలు. రెండోసారి మీరు అయ్యో అప్పుడు బాగుండిందే, అప్పుడు మెరుస్తూ ఉండిందే, ఇప్పుడు మెరవట్లేదే, ఇవన్నీ మిథ్య. అప్పుడు మెరిసింది కదా, చాలు, అది నిలిచిపోయింది నాలో. కాబట్టి ఇది ట్రూ. ఈ నమ్మకం, ఈ ఒక రిలాక్సేషన్ ఎప్పుడైతే వస్తుందో,
మీరు అటు అశ్రద్ధ చెయ్యట్లే, మీరు ఇగ్నోర్ చెయ్యట్లే, ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయట్లే, అండ్ శ్రద్ధగా దాన్నే శ్రద్ధగా పాటిస్తున్నారు. సో యు ఆర్ నాట్ ఇన్ఫీరియారిటీని అండ్ ఇగ్నోరెన్స్ ని, హీన భావాన్ని, దుష్క్రమణ్ణి త్యాగం చేయగలిగే వాళ్ళు హిందువులుగా గుర్తించబడతారు. సో అండర్స్టాండ్, ఈ ప్రపంచం, సృష్టి, మీరు ఏమైనా పదాలు వాడండి, దిస్ హిందూ చైతన్యం, ఈ హిందూ కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, it is going to be the ultimate and everlasting and the real solution which world needs today. ప్రపంచానికి ఎతికేది, కావాల్సింది ఇదే. క్లియర్ విత్ దిస్? క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉండవు. చెప్పా కదా, తెలియక అడుగుతున్నావా, నమ్మక అర్థం కాక అడుగుతున్నావా అన్న క్వశ్చన్ అడిగిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నా అన్న సమాధానం మీ దగ్గర మిగులుతుంది. ఇప్పుడు ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హ్యాండ్ రేజ్ చేయండి. నాకు మీరు చెప్పింది ఏమీ అర్థం కాలే అన్నవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా ఇక్కడ? మీరే కల్కి. దట్ ఈస్ ద డిక్లేర్ ఐఎమ్ కల్కి. మీకు డౌట్లు ఉన్నాయంటే జస్ట్ డిక్లేర్ అండ్ జీవించండి. నేను చెప్పే ఒక్కొక్క విషయం మీకు మళ్ళా 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 గుర్తొస్తుంది. క్లియర్? ఎనర్జైజేషన్ ఉంది కాబట్టి దీన్ని యూట్యూబ్ లో తీసుకెళ్ళలే. ఈ పార్ట్ వరకు యూ విల్ గెట్ దిస్ ఇన్ యూట్యూబ్, డోంట్ వరీ, మళ్ళీ మళ్ళీ వినొచ్చు. నేను పొద్దునుంచి ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ప్లెనేషన్స్ లో, డీటెయిల్స్ లో ఇది 20% మాత్రమే మీరు వినేది ఇప్పుడు. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ 20% ఆఫ్ వాట్ యు ఆర్ లిసనింగ్. సో ఎన్లైటెండ్ అయితే ఎవడైనా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అందుకు లేదు హిందూ ట్రెడిషన్ లో. అర్థమైందా? దాన్ని జీవించాలి. హిందూ బీయింగ్ ఎన్లైటెండ్, యు ఆర్ ఎ కల్కి ఇస్ ఎ క్వాలిఫికేషన్ టు బీ ఎ హిందూ. అర్థమైందా? సో ఎవరైతే కల్కి హిందూ గాడు, అన్ని రిలీజన్స్ ని, మతాల్ని కలిపేసి ఉంటాడో, అందరిని కలిపేసి కంటిన్యూటీ వైపు వెళ్తున్నారు. ఐఎమ్ డిఫైనింగ్ వాట్ ఈస్ హిందూ. హీన భావాన్ని, అశ్రద్ధని త్యాగం చేయగలిగేవాడు, హీన భావాన్ని, దుష్క్రమణని, హీనం చ దుష్యతైవ హిందూర్ ఇతి ఉచ్యతే ప్రియే. దిస్ ఇస్ ద డెఫినేషన్ బై పరమశివ. ఇది కల్కి బిలాంగ్స్ టు దిస్. హీ ఇస్ హిందూ అండ్ ఈ రకంగా హిందూ. దిస్ డెఫినేషన్ అర్థమైందా? దిస్ డెఫినేషన్ ఈస్ గోయింగ్ టు బి ద అండర్స్టాండింగ్. కాల సమయమా, నేను దీని ప్రమాణాలతో చూపిస్తా. కాల సమయమా ఇస్ గోయింగ్ టు బి ద ప్రమాణం ఫర్ ఆల్ దట్ ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ. డిక్లరేషన్. నెక్స్ట్, హౌ యూ రిలేట్. జనాలతో ఎలా రిలేట్ అవుతారు, జనాలతో ఎలా సంబోధిస్తారు, హౌ యూ విల్ రిలేట్ విత్ దెమ్, దాట్. సో మీరు ఎప్పుడైతే కరెన్సీని వదిలేస్తున్నారో, సైమల్టేనియస్లీ అప్పటికప్పుడే హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ మూడు పోతున్నాయి. అవునా? డబ్బులు ఒక్కసారి కరెన్సీ వదిలేస్తే ఈ మూడు పోతాయా లేవా? భయం ముందు, ఆరోగ్యం, భయాలు ఇవి మూడే. డబ్బులు లేకపోతే నా ఆరోగ్యం ఏమవుతుంది? భయం ముందు. హెల్త్, నేను ఎలా ఆస్తు ఉండదు, ఏముండదు, అంతస్తు ఉండదు, ఐశ్వర్యం ఉండదు, కంటిన్యూటీ ఉండదు. వెల్త్,
కంటిన్యూటీ ఉండదు. డబ్బులు పట్టుకోకపోతే వెల్త్ ఉండదు. డబ్బులు ఎలా సంపాదిస్తాం? వెల్త్. అండ్ ఎవడు నన్ను మళ్ళా నేను ఎవరితో రిలేట్ అవ్వలేను డబ్బులు లేకపోతే. డబ్బులు ఉంటేనే రిలేషన్, డబ్బులు ఉంటేనే అర్థమవుతుంది, డబ్బులు ఉంటేనే కరెన్సీ పట్టుకుంటేనే వాడితో రిలేట్ అవ్వగలం, లేకపోతే వాడితో రిలేట్ అవ్వాల్సిన పని లేదు. యాక్చువల్లీ రిలేట్ అవ్వము. ఇవే భయాలు కదా, అంతే కదా. అవునా కదా. డబ్బులు వాడేటప్పుడు ఎప్పుడన్నా ఆలోచించారా ఈ మూడిటి గురించి? పోయేటప్పుడు భయం వస్తుంది కానీ వాడేటప్పుడు నేను ఇవి మూడు పొందుతున్నానని ఎప్పుడన్నా ఆలోచించారా? ఇవి మూడు పొందుతున్నారు కానీ కనపడదు, మాయ. అర్థమైందా? సో ఎప్పుడైతే మళ్ళీ డబ్బులు వాడతారో, డబ్బులు ఇస్తారో, మీకు మూడు అర్థం అవ్వాలి. వాళ్ళ దగ్గర నాకు మూడు వస్తున్నాయి, వాళ్ళ ఆరోగ్యం నా ఆరోగ్యం మొత్తానికి ఒక ఆరోగ్యం, మా రిలేషన్ ఒక ఆరోగ్యం, మా రిలేషన్ ఒక ఐశ్వర్యం, అండ్ మా రిలేషన్ ఒక చైతన్యం. ఇవి మూడు వస్తున్నాయి ఇచ్చిపుచ్చుకోవడంలో. ఈ విషయం అర్థమవుతోందా? ఒక నోట్ ఇచ్చిపుచ్చుకోవడం వెనకాల ఈ మూడు విషయాలు జరుగుతున్నాయి. క్లియర్? ఇవి అప్పటికప్పుడు పరస్పరంగా జరుగుతున్నాయి, ఒకేసారి జరుగుతున్నాయి. అవునా కదా? ఒకేసారి జరుగుతున్నాయా లేదా? ఇవి ఆరోగ్యం 1000 రూపాయలు ఇచ్చే చోట 100 రూపాయలు ఇవ్వండి, వెంటనే మీ రిలేషన్షిప్ ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరు ఎలా రిలేట్ అవుతున్నారో అది క్షీణిస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. మీలోను వాళ్ళలోను. ఐశ్వర్యం ఇద్దరిలో ఫ్లో. ఐశ్వర్యం అంటే గ్రేస్, ఐశ్వర్యం అంటే ఫ్రీనెస్, ఐశ్వర్యం అంటే ఎక్స్పాన్షన్. అర్థమైందా? ఐశ్వర్యం అంటే డిస్కంటిన్యూటీ ఉన్నా, మేము మళ్ళీ మాట్లాడకపోయినా మా రిలేషన్ ఉంటుంది అన్న ధైర్యం. అది దెబ్బతింటుంది. అవునా కదా? వందే ఇచ్చాడు, ఇంకోసారి నేను వెళ్ళను, ఇంకోసారి మాట్లాడు, ఇంకోసారి చెయ్యను. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డిస్కంటిన్యూటీ. అదే తగింది ఇచ్చాడు అనుకోండి, నోటు పెద్ద నోటు ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇవ్వకపోయినా ఎప్పుడు ఇవ్వకపోయినా మళ్ళీ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇస్తా. డిస్కంటిన్యూ అవుతున్నాము కానీ మళ్ళీ అడిగినప్పుడు ఇస్తా. మీ వ్యవహారం ఐశ్వర్యవంతంగా మారుతుంది, మీ రిలేషన్ ఓకే ఐశ్వర్యవంతంగా మారుతుంది. అండ్ అండ్ 2000 రూపాయల నోట్ మీలో కాన్షియస్నెస్ ని తెస్తుంది, ఒక చైతన్య ప్రవాహాన్ని తీసుకొస్తుంది, ఒక ఎనర్జీ. దేన్నైతే మీరు ఎనర్జీ అంటున్నారో అది ఎనర్జీ మాత్రమే కాదు, ఒక చైతన్య ప్రవాహాన్ని తీసుకొస్తుంది. అది ఫస్ట్ వాళ్ళ వైపు థ్యాంక్ యూ అని చెప్పాలనిపిస్తుంది. రెండోది, మీరు ఏమేం చెయ్యగలరు, మీరు ఎంతమందిని కాంట్రిబ్యూట్ చెయ్యగలరు అనే ఒక ఆలోచన, రెండు సైమల్టేనియస్లీ నడుస్తాయి. అవునా? క్లియర్? అండర్స్టాండ్ నేను ఏం చెప్తున్నాను? డబ్బులు తీసుకుండే విధానం చెడు అనట్లేదు నేను ఇక్కడ, అందుకు మానేమనలే మిమ్మల్ని. డబ్బుల పట్ల ద్వేషం కాదు, అవి చేసే ప్రక్రియ, క్రియా ప్రక్రియ, ఇవి మూడు జరగాలి. మీరు నెక్స్ట్ టైం నోట్ తీసుకునేటప్పుడు, డబ్బులు తీసుకునేటప్పుడు ఈ మూడు ఏందది? ఆరోగ్యం, ఐశ్వర్యం, చైతన్యం, ఇవి మూడు నేను పొందేది అనేది చూడాలి మీరు. నోట్ కాదు, లెక్క కాదు, నంబరు కాదు. అర్థమైందా? కంటిన్యూటీ కాదు, ఇంకా ఇంకా కాదు, ఈ మూడు వచ్చేవి. ఆరోగ్యం, ఐశ్వర్యం, చైతన్యం, ఈ మూడు వచ్చేవి. విత్ దిస్ అండర్స్టాండింగ్, ఈ చైతన్యాన్ని నేను జీవిస్తాను, అందుకని దీన్నే మీరు కర్మ అంటారు. ఎవరి డబ్బులు మీరు తీసుకుంటున్నారో దాన్ని, ఆ కర్మ అనుభవిస్తారు. ఆర్
ఎవరి నుంచి అయితే డబ్బులు తీసుకుంటున్నారో ఆ చైతన్యం మీలో కంటిన్యూ అవుతుంది అనేది ఏదైతే చెప్తున్నారో చూడండి. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. దాంతో ఆ చైతన్యంతో మీరు జనాలతో రిలేట్ అవుతారు. అర్థమైందా? రిలేట్ అయిన దాన్ని బట్టి మీరు ఆ శక్తిని అనుభవిస్తారు. ఆ శక్తి అప్పుడు వస్తుంది. శక్తిగా జీవించారా? ఆసక్తులు ఉండవు. శక్తిహీనంగా బలహీనంగా జీవించారు, ఆసక్తి వచ్చిందా? శక్తి తగ్గిపోతుంది. ఆ అనే అజ్ఞానం ఆర్ కంటిన్యూటీ, మిథ్య ఏదైతే ఉందో అది తగులుకుంటుంది శక్తికి. మనం ఏమనుకుంటాం, ఆసక్తి ఉంటేనే శక్తి ఉంటుంది అనుకుంటారు. కాదు, శక్తి ఉంటే ఆసక్తి ఉండదు. శక్తి ఉన్నోడికి ఆసక్తులు ఉండవు, డైరెక్ట్ గా డెలివరెన్స్ ఉంటుంది. ఆసక్తి ఉంటే ఆసక్తి ఉంటే పిల్లలు పుడతారు, గుడ్, రీప్రొడక్షన్ జరుగుతుంది, దట్ ఈస్ ఓకే. శక్తి ఉంటే అవతార పురుషులు పుడతారు, అవతారం పుడుతుంది, సృష్టి శక్తి ద్వారా ఉద్భవిస్తుంది. అందుకని శివుడికి పార్వతికి ఫిజికల్ లేదు, ఆసక్తి ద్వారా ఉన్న కలయిక లేదు. అర్థమైందా? అండర్స్టాండ్? శక్తికి శివుడికి ఆసక్తి వల్ల ఉండే కలయిక లేదు. పాయింట్ క్లియర్ గా అర్థమవుతుందా ఇది? కార్తికేయుడు, వినాయకుడు ఆసక్తి వల్ల పుట్టిన, అంటే వినాయకుడు అంటే గణపతి, గణపతి గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ పుట్టినవాడు ఆసక్తి కొద్ది పుట్టాడు, ముద్దగా ఉన్నప్పుడు, మట్టి ముద్దగా ఉన్నప్పుడు ఆసక్తి, ఆసక్తి కొద్ది, అంతే కదా. మళ్ళా నుంచి ఆసక్తి కొద్ది పుట్టాడు, ఆయన రాలేదు, ఉండాలి, ఆల్టర్నేట్. ఆసక్తి కొద్ది పుట్టాడు కాబట్టి తల తీసేయాల్సి వచ్చింది శివుడు, మళ్ళా ప్రాణం పోయాల్సి వచ్చింది. అప్పుడు అప్పుడు శక్తి, నౌ హీస్ ఎంబడిమెంట్ ఆఫ్ శివ అండ్ శక్తి. అర్థమైందా? అప్పుడు ఏ రకమైన డౌట్స్ లేవు, హీనభావం లేదు, యాక్సెప్టెన్స్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది. ఎప్పుడైతే వినాయకుడు పుట్టాడో, వినాయకుడు గణపతిగా మారాడు అంటే గజముఖుడు పెట్టాడు, యాక్సెప్టెన్స్ ఉంది. పార్వతి ఇంకా డౌట్ పడుతోంది అంటే అశ్రద్ధని, అజ్ఞానాన్ని వదిలేసిన డౌట్ ఉంటుంది. నేను వదిలేసాను కానీ జనాలు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరు, సరే నేనైతే చెప్పాను జనాలు యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరు, ఈ డౌట్ పార్వతికి ఉండింది. ఎందుకంటే ఇంద్రుడు చూస్తున్నాడు, చంద్రుడు నవ్వుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్తున్న జనాలు నవ్వుతారు, మీ జ్ఞానానికి కోపం వస్తుంది ఒక్కసారి. అర్థమైందా? ఏ ఏ పర్పస్ తో అయితే జనాల్ని హీల్ చేయాలనే పర్పస్ తో మీరు ఇది చేస్తున్నారో, వింటున్నారో, జరుగుతోందో ఆ వెరీ పర్పస్ కే దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. చంద్రుడు హీలింగ్ ఎనర్జీ, చల్లగా ఉండాల్సిన విషయమే. మీరు హీలర్ అంటున్న వెంటనే చాలు, ఫస్ట్ మీరే ఎప్పుడైతే కోపంగా ఉంటారో జనాలు తట్టుకోలేకపోతారు, ఆ సమస్యలు వస్తాయి. దాన్ని ఇది వినాలి, అందుకే వినాలి. అర్థమైందా? ఎప్పుడైతే నేనే కల్కి అని చెప్తున్నారో మీరు, నేనే కల్కి కాదు, కల్కియే నేను, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. రిమెంబర్ దిస్, నేనే కల్కి అన్నది, కల్కియే నేను అనండి. వినేవాడు కొంచెం, ఆహా నువ్వు కల్కి, నేను కల్కి కాదు, కల్కియే నేను అంటే మీరు కరెక్ట్, యు ఆర్ లాజికలీ కరెక్ట్, అండర్స్టాండ్. ఆ కల్కియే నేనయ్యా, అంతే. వాళ్ళ దగ్గర వాదన ఉండదు ఇక్కడ. అర్థమైందా? అయితే మీరు ఇలా చెయ్యాలి కదా, అయితే అలా చెయ్యాలి కదా, అది మీ కల్కి అలా చేయాలి, నేను కాదు. అర్థమైందా? సి లిసన్,
ఆ కల్కియే నేను. ఓకే. మరి మీరు ఇలా చేయాలి కదా, ఇది అవ్వాలి కదా, అది అవ్వాలి కదా, అది మీ కల్కి చేయాలి, మా కల్కి చేయక్కర్లే. ఐ డోంట్ నీడ్ టు డూ. అవి మీ నమ్మకాలు. అలా జరగాలి అంటే యూ డిక్లేర్ అండ్ డూ. నాకు అనిపించిందా నేను చేస్తాను, నువ్వు గమనించు. అవసరం నీది, నాది కాదు. ఈశ్వరుడు అవసరం లేదు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఇప్పుడు వినడానికి ఇదేదో జోక్ లాగా అనిపించవచ్చు. మీ అందరి జీవితాలు జోకే, మన అందరి జీవితాలు జోకే. మీ అంటే కాస్త జనాలు బాధపడతారు. అర్థమైందా? ఇంత శాస్త్రం విన్న తర్వాత ఈశ్వరుడు ఒక్క చిరునవ్వు నవ్వుతాడు అంతే. ఆహా, ఇలా అర్థమైందా నీకు అని. అంతే. అర్థమైందా? నా జీవితం పెట్టేసాను ఈ శాస్త్రం చదవడానికి, అర్థం చేసుకోవడానికి, నీ జీవిత కాలం మొత్తం పెట్టేస్తాడు చూడండి. లాస్ట్ లో ఆ జీవిత సారం ఏంది అంటే విభూతులు ఏంది అంటే రిమైండర్. గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఆ చిరునవ్వే మిగులుతుంది అంతే. స్మైల్ గుర్తుండిపోతుంది, ఇంకేం గుర్తుండదు. ఆ స్మైలే మళ్ళీ మళ్ళీ ఈశ్వరుడు ఆ స్మైల్ చూపించి గుర్తు చేస్తాడు అంతే. ఏం మాట్లాడు. ఒక్కసారి నవ్వాడు అంటే చాలు, మొత్తం ఒక్కసారి రప్చర్ అయిపోతుంది. దిస్ ఈజ్ త్రిపురాసురులు. అలా ఈశ్వరుడు చిరునవ్వు నవ్వుతాడు అంతే. నవ్వుతే చాలు. ఏ త్రిపురాసురులు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించేస్తారో, అసలు శివుడినే యుద్ధంలో ఓడించగలిగే కెపాసిటీ ఉన్నారు ఒక చిరునవ్వుతో. ముగ్గురు మిథ్య, మాయ, ఆల్ రప్చర్స్, నిత్య ఒక్క చిరునవ్వుతో సమానం. ఈ చిరునవ్వులో ఈ మొత్తం కాన్సెప్ట్ ఉంది. ఏ అసురులు మిమ్మల్ని నిత్యంలో నుంచి తీసేసి మిథ్య వైపు పెడతారు, మిథ్యలో ఉంచేసి మాయ వైపు పెడతారు, అండ్ మాయ నుంచి మళ్ళా నిత్యం వైపు వెళ్ళనివ్వరు. సి అండర్స్టాండ్? వాళ్ళు ముందు అసురులు గారు, వాళ్ళు వదిలేసి వాళ్ళు శివభక్తులుగా ఉంటారు. సో రిమెంబర్, ఒక స్మైల్ చాలు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఫైనల్లీ? జీవితం ఏంది అంటే జోక్ చెప్పిన తర్వాత నవ్వు వస్తుంది చూడండి, అంతే. మీరు ఎప్పుడైతే వెళ్ళి కలికి నేనే తెలుసా అన్నారనుకోండి, వాడు నవ్వుతాడు. ఆ నవ్వులోనే సర్వం ఉంది. మీరు గుర్తించాల్సింది కన్ఫర్మేషన్ అది. సృష్టి కన్ఫర్మ్ చేసే విధానం. ఎదుటోడు నవ్వుతున్నాడా, సృష్టి కన్ఫర్మ్ చేస్తోంది. ఎదుటోడు కోపం వచ్చిందా, వాడు నమ్మాడు, వాడు మిమ్మల్ని వింటాడు. రెండే. వాడు వినడానికి రెడీ. వాడు నవ్వాడా, వాడు నమ్మేశాడు. మీరు ఇంకేం చేయక్కర్లే, అక్కడ ఎఫర్ట్ పెట్టక్కర్లే. బి వెరీ క్లియర్. నేను మీకు జ్ఞానం కాదు, టెక్నాలజీ కాదు, బిహేవియర్ కూడా చెప్తున్నాను. వాడు నవ్వాడా ఒక్కసారి మిమ్మల్ని విని, కలికి నేనే తెలుసా అన్నారనుకోండి, అవునా నిజమా, మేము వస్తుంది చూడ, అవునా నిజమా అనేది. అలాగే ఒక్కసారి స్మైల్ వస్తుంది అది చెప్పేటప్పుడు. ఆ స్మైల్ మీ కన్ఫర్మేషనే. ఆ జీవితం ఇలాగే నవ్వుతుంది, జీవితం ఇంతే ఒక జోక్ లాగా ఉంటుంది, ఇదే నిజం. అక్కడ కోపం రావాల్సిన పనిలే, అక్కడ ఒక స్మైల్ ఇవ్వండి. ఐఎమ్ టెల్లింగ్ యూ సిన్సియర్లీ, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ హాస్ టేకన్ సో మెనీ ఇయర్స్. నేను చెప్పడానికి చాలా సంవత్సరాలు పట్టింది, అండ్ ఐఎమ్ డిక్లేరింగ్ ఇట్ రైట్ నౌ. ఇట్ ఈస్ అ డిక్లరేషన్. అర్థమైందా? నాదం. జ్ఞానం అందిన తర్వాత నాదం డిక్లరేషన్ కావాలి. డిక్లరేషన్ అయిన తర్వాత ఆ ఒక చైతన్య స్థితి నుంచి మీరు రిలేట్ అవ్వాలి. దట్స్ ఆల్. హిందూ చైతన్యం ఈజ్ ద కల్కి మూమెంట్. మూమెంట్ ఆఫ్ కల్కి ఈజ్ హిందూ చైతన్యం. ప్లీజ్ అండర్స్టాండ్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఎవ్రీ కాంపోనెంట్ హియర్. అందరి హార్ట్, అందరు అట్లీస్ట్
ఇన్నర్ స్మైల్ అయితే అందరికి ఉంది, బయట టెన్షన్ ఎంత ఉన్నా వినేటప్పుడు, అవునా? జీవితం ఆ స్మైలే. దట్ వెరీ జోక్, ఇప్పుడు ఇది జోక్ లాగా అనిపిస్తే ఇట్ ఈస్ రియాలిటీ. నా పర్పస్ సాల్వ్డ్. అర్థమైందా? నేను ఆలోచిస్తా ఉండే, అందరూ ఒక్కొక్క ఈశ్వరుడు ఒక్కొక్క మేనిఫెస్టేషన్ ఏంది ఇంత జోకర్ లాగా వచ్చారు ఒకరొకరు అంటే, అప్పుడు విష్ణుమూర్తి శివుడు కూడా జోకర్ లాగే వస్తారు. ఎవడు సీరియస్ గా ఏదో హీరో లాగా, రియల్ హీరో లాగా ఎంట్రీ ఇవ్వడు ఎవడు. అందరు కమెడియన్ లాగా ఎంట్రీ ఇస్తారు. మాస్టర్ కమెడియన్ గా ఈశ్వరుడు దిగుతాడు అంతే. అర్థమైందా? ఇంద్రుడు కమెడియన్ గా అవతరించాడు అనుకోండి, ఏ గణపతి కమెడియన్ గా అవతరించాడు అనుకోండి, చివరికి చివరికి లక్ష్మి కాస్త సీరియస్ సెన్సిటివ్ గా ఉండేవాడు కూడా కమేడియన్ గా అవతరించింది అనుకోండి. విష్ణుమూర్తి మాస్టర్ కమేడియన్ గా ఉంటాడు. ఆయన కామెడీ ఎలా ఉంటుందంటే ఏం మాట్లాడు, ఓన్లీ స్మైల్ ఇస్తాడు లాస్ట్ మూమెంట్ లో. ఒకటే కనిపిస్తాడు, ఒకటే డైలాగ్, ఒకటే స్మైల్ ఉంటుంది అంతే. అల్టిమేట్ కామెడీ టచ్ ఉంటుంది అది అన్నిటికీ. మీరు పిక్చర్ లో చూస్తూ ఉండొచ్చు. ఏం చేయడు ఆ కమెడియన్, ఏం చేయడు. వస్తాడు, కనిపిస్తాడు, కనిపించినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తుంది సార్, జనాలకు అదే కామెడీగా ఉంటుంది. ఇంకేం చెయ్యడు వాడు, మాటలు లేవు, ఏం లేవు. వస్తాడు, కనిపిస్తాడు, మొత్తం సినిమాకు ఒక్క డైలాగ్, ఒక్క నవ్వు, ఒక్కటే ఏదో ఉంటుంది అంతే. అంతే. కీలకమైన సూత్రాలు అలా ఉంటాయి. కీలక రివర్స్ చేస్తే కల్కి అవుతుంది. కామెడీయే. దిస్ హోల్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ కాస్మిక్ కామెడీ, నథింగ్ మోర్ దాన్ దట్. సీరియస్ పిక్చర్ లాగా చూడొద్దు. కల్కి అవతరణ అండ్ యుగాంతరం సీరియస్ పిక్చర్ లాగా చూడొద్దు, భయపడే పిక్చర్ లాగా చూడొద్దు. కామెడీ మూవీగా చూడండి, హాస్యంగా చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇట్ ఈస్ 7 ఎగ్జాక్ట్లీ నౌ. లెట్ us స్టార్ట్ విత్ ద ఎనర్జైజేషన్. టేక్ అప్ ద మేరు. సో అండర్స్టాండ్, ఈ డాట్ గోల్డెన్ స్పార్క్ అది మట్టుకే మీరు. యు ఆర్ దట్. ఇది నేను జోక్గా చెప్పట్లే, జోకింగ్లీ చెప్తున్నానేమో, నవ్వుతూ చెప్తూ ఉండొచ్చు. అర్థమైందా? కానీ వాస్తవం. సో యు ఆర్ దట్, యు ఆర్ దిస్ బిందు మీరు. ఓకే. సో ఎవరెవరైతే మీరు తీసుకోలేదు, డోంట్ వరీ అబౌట్ ఇట్. మీరు తీసుకోలేదు అంటే కూడా డోంట్ వరీ అబౌట్ ఇట్. నౌ విజువలైజ్ మూడు కాంపోనెంట్, బిందు, ట్రయాంగిల్ అండ్ ద సర్కిల్ అండ్ బేస్. మీరు, ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ. ఈ రకంగా ఉంటుంది మీరు. ఈ బేస్ ఏదైతే ఉందో ఇది మీరు, ఇది జీవ, ఇది జగత్, ఇది ఈశ్వర. దిస్ పాయింట్ ఈజ్ యూ. ఓకే, దిస్ పాయింట్ ఈజ్ యూ. ఇది మీరు. గోల్డెన్ గ్లేర్ తో ఉన్నది, దట్ ఈజ్ యూ. అర్థమైందా? క్షణికమే, పాయింటే. మీరు ఈ సృష్టి మొత్తంలో ఒక పాయింటే. మీరు ఒక ఆటమ్ తో సమానమే, కానీ అదే కీలకము. కీలకంని రివర్స్ చేస్తే కల్కి. జస్ట్ యాక్సెప్ట్ దట్. ఇది అర్థమైతే చాలు, యాక్సెప్ట్ చేయండి, డిక్లేర్ చేయండి, యు ఆర్ డన్. ఐఎమ్ రిపీటింగ్. నేను ఇంత చిన్నగున్నా నేనేం చేయగలను? ఆహా, బిందు మాత్రమే మీరు. ఈ బిందు నుంచి డిక్లరేషన్ ఇవ్వండి చాలు, నాద సంధానం చేయండి. అండ్ ఈ ఒక జగత్తుతో, ఈ జగత్తుతో రిలేట్ అవ్వండి. మీరు ఎంత పెద్దో మీకు తెలుస్తుంది, మీ యొక్క విస్తీర్ణం మీకు తెలుస్తుంది. అర్థమైందా?
ఒక్క శ్వాస ఒక్క శ్వాస చాలు. ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస చాలు. మీ విస్తీర్ణం మీకు తెలుస్తుంది. ఇదే మీ కింగ్డమ్. ఈ బ్రిడ్జ్, ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, చైతన్యం, ఈ ప్రవాహం ఏదైతే ఉందో, దట్ ఈస్ శంబాల కాన్షియస్ బ్రిడ్జ్. క్లియర్? Let's start. Please sit, all of you.